ఓహో, అందుకనేనా అంత స్ట్రిక్ట్ గా ఉన్నావు? ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఆ బ్రిటిష్ వాళ్ళని దోచేస్తుందేమో. భలే కిలాడి, బాగా తెలివితేటలున్నాయమ్మా నీకు. లేదే, సంథింగ్ ఇస్ ఫిషీ. ఏంటి బంగారి ఇది? నువ్వే కదా అందరికీ డబ్బులు ఇవ్వాలి, నువ్వెందుకు తన దగ్గర నుంచి డబ్బు తీసుకున్నావు? ఏం పర్లేదమ్మా, నా దగ్గర దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది. మ్యామ్. వినోద్ సార్, అంతా ప్రాపర్ గానే ఉంది కదా? ఎస్ మ్యామ్, ప్రాపర్ గా ఉంది. పెన్ డ్రైవ్ తీసుకుని వచ్చారా? తీసుకొచ్చాను మ్యామ్. ఇదిగోండి మ్యామ్. ఏంటమ్మా బంగారి, భయమా? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నువ్వు అలాగే ప్లేట్ మార్చి జంప్ అవుదాం అనుకుంటున్నావా? అదే చెప్తున్నాను మేడం. వినోద్ సార్, ఆ పెన్ డ్రైవ్ ని టీవీకే కనెక్ట్ చేయండి. ఓకే మ్యామ్. మీనా మేడం, ఆ రిమోట్ కొంచెం ఇలా ఇస్తారా? ప్లే చేయండి సార్. సముద్రం చెరలు దాటి రావటంతో పడవలను పోగొట్టుకున్న కుటుంబాలకి ఝాన్సీ ఫుడ్ కుటుంబం వారు ఉచితంగా తమ హెల్త్ మిక్స్ డ్రింక్ ని అందరికీ పంపిణీ చేస్తున్నారు. దీనికి ప్రజలందరూ ఆ కుటుంబానికి తమ కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఝాన్సీ ఫుడ్స్ అధినేత్రి ఝాన్సీ గారి కోడలైన మీనా గారు మత్స్యకారుల కుటుంబాలకు 50,000 రూపాయల విలువ చేసే హెల్త్ మిక్స్ డ్రింక్స్ ని ప్రజలకు పంచిపెట్టారు. దీనికి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఏంటండి? అమ్మా, మేడం ఇచ్చిన 50,000 ఆ 50,000. ఇలా తీర ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి హెల్త్ మిక్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎవరిది? ఇదంతా బంగారి మేడం ఇచ్చిన ఐడియానే మేడం. మేడం, ఈ వర్షాకాలంలో ఇలాంటి పని చేయటం వల్ల వాళ్ళకి కాస్త కడుపు నిండుతుంది, మనకి కూడా కొంత పబ్లిసిటీ ఉంటుందని చెప్పారు మేడం. అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మేడం. వెల్డన్ బంగారి, నువ్వు నా కంపెనీలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. గుడ్. థ్యాంక్ యూ అమ్మా. మేడం, ఇప్పుడు ఇంటర్నెట్ అంతా మీ గురించి, మన హెల్త్ మిక్స్ పౌడర్ గురించే ఫుల్గా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా మొత్తం ఝాన్సీ ఫుడ్ హ్యాస్టింగే ట్రెండింగ్ అవుతుంది. మీనా, నీకేం వచ్చో అదే చెయ్యాలి. చేతగాని పనులన్నీ చేసి అందరినీ ఇబ్బంది పెట్టకు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఒక్క నిమిషం. హలో.